ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి చేరివచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ సెప్టెంబర్ మాసపు మొదటి ఆరాధనా దినములో దేవుడు మన పట్ల తన ఉన్నతమైన ఉచితమైన ప్రేమను చూపించి మరి యొక్క నూతనమైన మాసంలో ఆయన సన్నిధిలో ఆయన సంఘములో చేరి ఆయన స్తుతించేటువంటి భాగ్యాన్ని, ధన్యతను, ఆధిక్యతను దేవుడు మనకిచ్చినందుకు కూడా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము, స్తుతులు చెల్లిస్తున్నాము. మీకు కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మంచిది. ఇప్పుడు అసలు విషయం ఉంది ఇక్కడ. ఇది దేవుని కార్యమా కాదా? ఒక నెల మనకి గతించిపోయింది, ఒక క్రొత్త మాసాన్ని ఇచ్చాడు. ఇది దేవుని కార్యమేనా? కాబట్టి ఈ రోజు దేవుని యొక్క కార్యాల్లో మనం ఏం పొందుతామో చూద్దాం. దేవుని యొక్క కార్యాలలో మనం ఏం పొందుతాం? దేవుడు మన పట్ల ఒక పని విషయంలో లేక ఒక కార్యం విషయంలో, ఏదైనా ఒక సందర్భంలో, ఒక విషయంలో మనకి ఏదైనా మేలు లేకపోతే ఇంకేదైనా మనకి జరిగినప్పుడు మనము ఎలా ఉంటాము? ఆయనకి ఏం చెల్లిస్తాము? నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగింది. తెలుగులో చెప్పాలి ఇప్పుడు మీకు మామూలుగా అర్థం కావాలంటే, మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగింది. మీ కుటుంబం ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అంటే దేవుని కార్యములు మన కుటుంబాలలో జరిగినప్పుడు మనం ఎలా ఉంటామంట? సంతోషంగా ఉంటాం. మరి ఒక నూతనమైన మాసం మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు మరి సెప్టెంబర్ మాసాన్ని చూడలేని వారు ఈ సెప్టెంబర్ మాసములో 7వ తారీఖు 7వ తారీఖు ఆరాధనా దినమును చూడలేని వారు, మన ప్రియులైనటువంటి వారు ఎందరో గతించి ఈ లోకమును విడిచి ఉన్నారు. మరి మనకు ఆ స్థితి ఉన్నదా? లేదు. అయితే మన పట్ల ఆయన ఉన్నతమైన ప్రేమ, కృప చూపిస్తూ ఆయన జీవమును మనకి ఇస్తూ, ఇంకా మనల్ని బలపరుస్తూ, నడిపిస్తూ, ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషంతో ఆయన్ని మనము ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అంటే దేవుని కార్యాలలో ఏముంటుంది? దేవుడు మన జీవితాల్లో చేసిన ఆత్మీయ జీవితాల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, భౌతికమైన విషయాల్లో కానీ దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి మనం ఎలా ఉంటామంట? సంతోషంగా ఉంటాము కదండి. ఈ సంతోషము ఎవరైనా ఇవ్వగలుగుతారండి? ఎవరైనా ఇవ్వగలుగుతారా? మనం అనుకుందాము వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో అనేకమైన విషయాల్లో మనము తృప్తి చెంది ఉంటాం. అనేక విషయాలు, అన్నీ కాదు కానీ కొన్ని విషయాల్లోనే కానీ మనం తృప్తి చెంది ఉంటాం. మరి తృప్తి చెందిన దాన్ని బట్టి అయినా మనం సంతోషించాలి కదండి. ఒక నూతనమైన దినం ఇచ్చినందుకు సంతోషించాలి. నిజంగా అసలు మొదటిది అది. ఒక నూతనమైన రోజు నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనే విషయాన్ని మనము దేవునికి తెలియపరచాలి. చూడండి, ఇక్కడ వాక్యంలోకి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకటి చూద్దాం. 17వ వచన భాగాన్ని, 10వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ అధ్యాయం 17 ఏనండి.
10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూసి తినిచాలి. ఇక్కడ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు సహితము నీ నామము వలన మాకు లోబడుతున్నవి. దయ్యాలు ఎవరికి లోబడతాయండి? దయ్యాలు ఎవరికి మ్రొక్కుతాయి? దయ్యాలు ఎవరికి లోబడుతాయి? దేవుని యొక్క మహాశక్తి ఉన్నటువంటి వారికి మాత్రమే. మరి ఇప్పుడు మనుషులుగా మనం ఉన్నాం అనుకుందాం. మనుషులుగా మనం ఉన్నప్పుడు దెయ్యం మనకు లోబడితే దెయ్యానికి మనం లోబడతామా? మనమే లోబడాలా? లోబడతాము కాదు. మన దగ్గర ప్రభు ఉంటే దెయ్యం మనకి రాదంటే మనకు లోబడ్డట్టే. నా దగ్గరికి దెయ్యం రాదు అని నేను చెబుతా. ఇప్పుడు దెయ్యానికి నేను లోబడ్డట్టు, నాకు లోబడ్డట్టు దెయ్యం. నా దగ్గర ఎవరున్నారు? అది. శిష్యులు సంతోషంతో ఉన్నారు అక్కడ. ఎందుకు వాళ్ళ సంతోషం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 మనము చూస్తున్నాం. 13వ వచనం దగ్గర నుండి మనం చూస్తే ఆ వచనాల్లో మనకి ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. మీకు గతంలో ఈ విషయాలు నేను తెలియపరచినట్టుగానే ఉన్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన పక్షమున ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చోండి, మారు మనసు పొంది ఉందురు. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరు నోర్లు చెప్పండి. ప్రార్థన నువ్వు చేయాలి, నీకు అర్హత ఉంది అంటే నువ్వేం పొందినట్టు? చెప్పలేదు. రాటల్లా నోట్లో నుంచి రాలేకపోతుంది మాట. వాళ్ళు ఎలా ఉన్నారంట? గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. నువ్వు ప్రార్థన కూర్చోవాలంటే మారు మనసు పొంది కూర్చోవాలా? మారు మనసు పొందకు కూర్చోవాలా? పొంది కూర్చుంటే జరిగేది మేలా? పొందకు కూర్చుంటే జరిగేది మేలా? ఏమంటే పెద్దగా చెప్పండి. మారు మనసు పొంది ప్రార్థనకు కూర్చుంటే నీకు మేలు. మరి ఇప్పుడు ఆ మేలులో సంతోషం ఉందా? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందితే నీకు సంతోషం ఉందా లేదా? మరి మారు మనసు పొందడానికి ఎందుకు అంత బాధపడతాం? ఏమండి, మారు మనసు అంటే ఏదో అది పెద్ద కొండను మన నెత్తిని పెట్టుకొని మొయ్యలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన మనసులో నుండి తొలగించండి మొదట కదా. చూడేమన్నాడు, అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును. వాళ్ళ పూర్వపు గతి, మారు మనసు పొందకుండా ప్రార్థన కూర్చున్నప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉంది? మారు మనసు పొంది ప్రార్థనకు వారు కూర్చున్నప్పుడు ఉన్న వారి యొక్క స్థితి ఎలా ఉంది? మార్పు చెందినదిగాను సంతోషముగా ఉన్నది. కాబట్టి పూర్వము ఉన్న దానిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వారి పూర్వపు గతి ఓర్వదగినదై ఉండును. నువ్వు పూర్వము చేసిన నీ పాపముల విషయంలో కూడా దేవుడు నిన్నేం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. దేవుడు క్షమిస్తాడు. అంతే, నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఒప్పుకోవటానికి నువ్వు భయపడుతున్నావు. చూద్దాం. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోవుదువు. మీ మాట వినువాడు నా మాట వినును,
మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నిన్ను నిరాకరించువాడు నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వానిని నిరాకరించునెను. ఇక్కడ 70 మంది శిష్యుల మధ్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలను ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనము వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరి 70 మంది సంతోషిస్తున్నారు. అక్కడ ఆశ్చర్యము, మారు మనసు పొంది ప్రార్థనకు ఉన్నటువంటి వారు సంతోషిస్తూ ఉన్నారు కదండి. మరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు సంతోషించలేదా? యేసుని బట్టి నువ్వు సంతోషించలేదా? కాబట్టి దానిని ఆయనకు మనము తెలియచేయాలి. ఇక్కడ ఏంటంటే క్రీస్తు నామములో కూడా ఏం చేయబడుతున్నాయి? దయ్యములు లోబడుచున్నవని మనకు అర్థమవుతుంది. దయ్యము లోబడుతుంది. ఎవరు లోబడలేకపోతున్నారు? ఎవరండి? మనుష్యులు. శిష్యులు కాదు, మనుష్యులు. మనుషులు లోబడలేకపోతున్నారు. మనమేమో అన్నిటికీ లోబడిపోతాం. ఎవరికి లోబడలేకపోతున్నాం? అన్నిటికీ మనసిస్తాము. ఎవరికి ఇవ్వలేకపోతున్నాము? దేవునికి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం అందు నువ్వు లోబడ్డావా లేదా? మొదట నిన్ను నీవు ప్రశ్నించు. నిన్నెవరు ప్రశ్న ఇవ్వరు. నిన్నెవరు కూడా ప్రశ్న ఇవ్వరు. నిన్ను నువ్వే ప్రశ్నించు. నువ్వు లోబడ్డావా లేదా? లోబడితే లోబడ్డాను అనే దానికి ఉదాహరణ ఏమిటి? ఇప్పుడు నేను లోబడ్డాను. లోబడినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఇప్పుడు సంతోషము, ఆనందము, మేలు జరిగింది. ఓకే, అంతవరకు దాని అట్టబడి. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకుండా ప్రార్థన చేస్తున్నావు, దేవుని దగ్గరకు వస్తున్నావు, దేవునికి ఏవేవో ఇస్తున్నావు, నీకు అంగీకారమైన, నీకు ఇష్టమైనవి కదా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నిన్ను సంతోష పెడతాడా? పెడతాడండి? అందరు చెప్పరు. పెట్టడు. ఆయనకి కావాల్సింది ఏంటిది? ఆయనకి మారు మనసు. నీ హృదయము ఆయనకి. నువ్వేమి ఇచ్చినా ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది నీ హృదయం ఒక్కటే. నీకు నాకు మాత్రం అన్నీ కావాలి లోకంలో. ఆయనకు కావాల్సింది మాత్రం మన దగ్గర నుంచి ఒక్క హృదయమే కదండి. దయ్యములు లోబడుతున్నవి అని అంటే ఇప్పుడు దయ్యాలు లోబడినప్పుడు మనుషులు లోబడాలా వద్దా? దయ్యం యొక్క స్థాయి ఏంటి? ఎక్కడి నుంచి నెట్టివేయబడింది? అది ఎక్కడి నుంచి నెట్టివేయబడిందండి? దేవుని సన్నిధిలో నుంచి. దేవునితో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నటువంటి ఆ సాతాను అనే దయ్యము ఎక్కడికి నెట్టివేయబడింది? ఎందుకు నెట్టివేయబడింది? ఎందుకు నెట్టివేయబడింది? అది పరలోకము నుండి భూమి మీదకు దేవుని యొక్క స్థానాన్ని పొందాలనుకుంటుంది. అది దేవుని యొక్క స్థానాన్ని పొందాలనుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాస్టర్ గారి స్థానాన్ని పొందాలనుకుంటున్నారా? అనుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రతి విశ్వాసం కూడా ఏం కావాలి? సేవకుడు కావాలి, బోధించేవాడు కావాలి, వర్తమానం చెప్పేవాడు కావాలి. అంతేకాని ఆ సంఘంలో వాళ్ళు చెప్పటం నేనుండగా అలాంటివి ఉండవు. క్రొత్త నిబంధన చట్టం ప్రకారం అందరూ రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా బోధించేవారుగా ఉండాల్సిందే. ఆధిక్యత దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనకి అక్కడ మనం 3 విషయాల్లో మనము మరి లోబడకపోయినప్పటికీ అనేక విషయాల్లో వాళ్ళు దేవునికి లోబడుతున్నట్లుగా ఉన్నారు.
కొన్ని పట్టణాల వాళ్ళు లోబడిన వారుగా ఉన్నారు. ఆ పట్టణాల యొక్క గతి ఎలా ఉన్నదో మనము సొదొమ గొమొర్రా పట్టణాల్లో మనము చూసినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మరి రెండో విషయానికి వస్తే ఏమిటో చూద్దాం. ఇక్కడ ఏం మనకి దేవుడు నేర్పుతున్నాడో చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయంలో 23వ వచనాన్ని చూద్దాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడు. దేవుని కృపను చూచి, దేవుని కృపను చూచి ఏం చేయబడ్డారంటే వాళ్ళు సంతోషించారు. ఏమిటి అక్కడ దేవుని కృప? పై వాక్యాల్లో మనకు కనపడుతుంది చూడండి. ఒక అన్యుడు అంటే దేవునిని ఎరుగినవాడు, దేవుడు తెలియనివాడు తెలుసుకున్నాడా తెలుసుకోలేదా? తెలుసుకున్నాడు. చూద్దాం అక్కడ. పై విషయములలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించరు. కుప్రియులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండేది. వీరు అంతియోకయకు వచ్చి హెల్లేనీయులతో అంటే గ్రీసు దేశస్తులతో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ఎవరికి ప్రకటింపబడుతుంది? మొదటిగా యేసుని పరిచయం చేయడానికి, యేసుని ఎరుగని వాళ్ళకి యేసును పరిచయం చేస్తూ, అంటే దేవుని ఎరుగని ప్రజలు, దేవుడు లేని ప్రజలకు యేసును పరిచయం చేస్తున్నారు. వాళ్ళు చూడండి ఏమన్నాడు. సువార్తను ప్రకటించరి, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక వారు నమ్మిన వారు అనేకులు ఎవరి వైపు తిప్పబడ్డారంట? ప్రభు తట్టు తిరిగిరి. ఏ పట్టణాల వాళ్ళు చూడండి. అక్కడ ఎక్కడెక్కడ పట్టణాలు ఉన్నాయో, కుప్ర, అంతియోకయ ప్రదేశములలోను, ఫెనీకే అనే ప్రదేశములోను, గ్రీసు దేశంలో ఉన్న భాషను మాట్లాడేటువంటి ప్రభువును గూర్చి వారికి సువార్తను కురేనీయులకు ప్రకటిస్తున్నారు. వారు ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను వారు నమ్మారా నమ్మలేదా? మరి మేము సంవత్సరాల తరబడి ప్రకటిస్తుంటే నమ్మటం. వాళ్ళు ప్రజలేగా, అప్పుడు ప్రజలేనా? వాళ్ళు కూడా అప్పుడు ప్రజలేనా? మనుషులేనా వాళ్ళు కూడా? ఏమా విప్పండి నోరు, నా వైపు చూడండి. అందరం కళ్ళు పెద్ద చూడండి. మనం కూడా వాళ్ళ వంటి ప్రజలమేనా? అవునా కాదా? మరి వాళ్ళు నమ్మారు, మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఏమిటి మనలో ఏముంది? అపనమ్మకము, అవిశ్వాసము, అవిధేయత. ఇంకోటి అసలుది లోబడిన వాళ్ళని స్వభావము. లోబడితే మనం ఏమన్నా వాడుకోవాల్సి వచ్చిందేమో. ఎక్కమనటే నిన్ను పోషిస్తున్న దేవుడు, నీకు జీవమునిస్తున్న దేవుడు, నీకు ఊపిరినిచ్చింది దేవుడు. నువ్వు ఈ స్థలంలో ఇప్పుడు కూర్చున్నావంటే దేవుడే. మరి ఇంక నువ్వు ఆయనకు లోబడకుండా ఇంకెవరికి లోబడాలి అని ఎవరైనా ఉన్నారా? ఆయనకన్నా పెద్దవాళ్ళు, ఆయనకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళకన్నా మొక్కుదాం, లేవు వాళ్ళకన్నా లోబడదాం. ఈయనకి ఎలాంటి అధికారం ఉన్నది? ఆకాశమును భూమికిని సర్వాధికారి ఉన్నాడు. అంతకన్నా అధికారి ఎవడు లేడు. ఇంక ఏ అధికారికి నువ్వు మొక్కుతావు? ఏ అధికారి మాట వింటావు నువ్వు?
ఏ అధికారికి నువ్వు లోబడతావు? నేను లోబడ్డానని చూద్దావా? కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు వారు ఏం చూశారంట? ప్రభు తట్టు తిరిగిరి, వారిని గూర్చిన సమాచారము. ఎవరిని గూర్చిన సమాచారము? ప్రభు తట్టు తిరిగిన వారిని గూర్చిన సమాచారం, వాక్యము బోధించిన వారి యొక్క సమాచారం. రెండు ఒకటే కాదు. ఇక్కడ ప్రభు తట్టు తిరగడానికి బోధించిన వారిని గూర్చి, ప్రభు తట్టు తిరిగిన వారిని గూర్చి. ఎక్కడంట? యెరూషలేములోనున్న సంఘపు వారు విని, యెరూషలేములో ఉన్న సంఘం వారు విన్నారు ఈ యొక్క మార్పును. ఈ అన్యజనులు మార్చబడటము, ప్రభు వైపు తిరగటము, సువార్త విని నమ్మి విశ్వసించి మారు మనసు పొందటము ఎక్కడ వాళ్ళు విన్నారంట? యెరూషలేము దేవాలయములో ఉన్న వారు విన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపించారు. అక్కడే మనం కానీ చూస్తే ఇక్కడ ఇదే అధ్యాయంలో 25వ వచనం నుండి లేక 24వ వచనం నుండి మనం చూస్తే మనకు కొన్ని విషయాలు మనకి బయలుపరచబడతాయి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులకు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. ఏం బోధిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? వాక్యము బోధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. వారు ఇప్పుడు ఏమయ్యారంట? వారు అంతియోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవుడు కావాలంటే నువ్వు మారు మనసు పొందాలా వద్దా? క్రైస్తవుడు కావాలంటే దేవుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించాలా వద్దా? ఏమండి? కొన్ని కంపెనీల్లో చిన్నపిల్లల్ని అనుమతించరు పనికి. ఎందుకని? అది నేరం కదా. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ పరిస్థితి ఏంటి? మారు మనసు పొందిన వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? అంగీకరించడు. ఆయన శిష్యులుగా ఉండనివ్వడు. ఆయన సంతోషాన్ని వారికి ఇవ్వడు కదండి. అమ్మమ్మాయి చిన్నపిల్ల పెద్ద పిల్ల అయితే అనగలే ఆ సున్ని తీసి ఇట్టేస్తారు, మళ్ళీ పెద్దదైపోద్దని కదా. మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నామని అనగా బైబిల్ పట్టుకుని వెళ్తుంటారు కదా. అది తేడా ఏమైనా ఉందా? అంటే మన క్రియలను మార్చుకోండి. మొదట మన క్రియలను మనం మార్చుకోవాలి. ఉదాక మనము దేవుణ్ణి మనము ఎలాగా అడుగుతున్నామో తెలుసా? దేవుణ్ణి మనం ఎలా అడుగుతున్నాము? అయ్యా నాకెందుకు ఇయ్యవయ్యా, నాకెందుకు ఇయ్యవయ్యా? ప్రశ్న జవాబు. అది ఏమండి? అది ప్రశ్న జవాబా? అయ్యా వాళ్ళందరికి ఇచ్చావు కదా గర్భఫలము, నాకెందుకు ఇయ్యవయ్యా? వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారయ్యా, నాకెందుకు ఇయ్యవయ్యా? అప్పు దగ్గరికి అప్పు అడగడానికి వెళ్తాం. ఏమన్నా నాకు అవసరం ఉంది, అప్పు ఇస్తావయ్యవా? ఇస్తాడా? అది బాగా తెలుసు, ఎందుకంటే మనం అందరం తీసుకుంటాం కాబట్టి. అవునా? మరి ఇప్పుడు దేవుని నువ్వు ఎలా అడగాలి? ఏమి ఇచ్చి అడగాలి? ఆయన నిన్ను డబ్బులు అడిగాడా? ఆయన అడిగింది ఒకటే, ఆయన ఇచ్చింది ఆయనకు దాన్ని ఇచ్చి ఆయనకు లోబడి ఉండమన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు దేవునికి లోబడినప్పుడు ఆయన కృపను చూసి నువ్వు సంతోషిస్తావు. ఇప్పుడు దేవుని కార్యాలు సంతోషాన్ని కలుగజేసేవిగా ఉన్నవా లేవా? ఇప్పుడు దీన్ని బట్టి మరి నా జీవితంలో సంతోషమే లేదండి, మా కుటుంబంలో సంతోషమే లేదండి, మా బిడ్డల నుంచి మాకు సంతోషం లేదండి, నా భర్త నుంచి నాకు సంతోషం లేదండి, నా భార్య నుంచి నాకు సంతోషం లేదండి. ఎట్లా వస్తుంది?
ఎట్లా వస్తుందండి? వస్తుందా? నీ బిడ్డలనే సక్రమైన మార్గంలో నువ్వు పెంచాలంటే నువ్వు ఎలాంటి వ్యక్తిపై ఉండాలి? మొదట దేవునికి లోబడిన వ్యక్తిపై ఉండాలి. నువ్వు లోబడవు, నీ పిల్లలు లోబడమంటే ఎట్ట? ఏదో సామెత ఉంది, పొలము గట్టు. పొలం గట్టు తెలుసా? సమాధి ఏంటో నాకు పూర్తిగా తెలియదు, గుర్తు చేయండి. ఏం చేయటాక ఆ వచ్చి శీలం మెత్తే దూడొచ్చి గట్టు మీద మేసిద్దా? అది కూడా శీలకు దిగిద్దా లేదా? తల్లి అడుంటే అడుగుతో పోయి. అంటే బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఉన్నది? కుటుంబం యొక్క బాధ్యత. మరి తండ్రి మీద ఏముంది? బాధ్యత ఇద్దరుకునే ఒకరికి ఏమనియా? తల్లికున్న బాధ్యత ఏంది? కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, బిడ్డలను పరిరక్షించుకుంటూ, బిడ్డలకు బుద్ధి నేర్పుతూ, దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ, దేవుని యొక్క నీతిని గురించి చెబుతూ, శిక్షిస్తూ, బుద్ధి చెబుతూ, ఖండిస్తూ, గద్దిస్తూ. తల్లిదండ్రులు తల్లి చేయాలా బాధ్యత? మరి తండ్రి బాధ్యత ఏంటి? కుటుంబం యొక్క పోషణ, కుటుంబం యొక్క పరిపూర్ణమైన బాధ్యత. ఎవరు పెంచారా నిన్నంటే ఏమంటారు? తండ్రి పెంచాడంటారా, తల్లి పెంచాడంటారా? నానుడి, సమాజంలో నానుడి. ఎట్ట పెంచిందిరా మీ అమ్మ అంటారు కదా. అవునండి, ఎట్టగనదరా మీ తల్లి? ఇది ఒక పెద్ద రచ్చ అయింది ఒక సమయంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక సమయంలో ఇది పెద్ద రచ్చ అయింది. ఒక ముఖ్యమంత్రి